హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్, ప్రొఫెసర్ అండ్ పీజీ గైడ్ విత్ 20 years ఎక్స్పీరియన్స్. చిగుళ్ళు జారిపోతున్నాయి డాక్టర్ గారు, వీటికి ఏం చేయాలి? చిగుళ్ళు కిందకి వెళ్ళిపోయాయి, ఏం చేయాలి? చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, చిగుళ్ళు జారటానికి కారణం ప్రధానంగా నెంబర్ 1 చిగుళ్ళ వ్యాధి. మన పన్ను నిర్మాణంలో వేరు అనేది ఎముకలో ఉంటుంది. ఈ ఎముక చుట్టూ చక్కగా ఎంబ్రేస్ అయ్యి మన చిగురు ఉంటుంది. ఈ పంటికి సంబంధించి మనము రోజు దైనందిన జీవితంలో మనం ఏదైతే బ్రషింగ్, పళ్ళు శుభ్రపరచుకునే విధానం ఏదైతే ఉందో, దీంట్లో మనం ఏమన్నా సరిగ్గా చేయని ఎడల పన్నుకు గార పడుతుంది, అంటే చెడు చేరుతుంది, డిపాజిట్స్ వస్తాయి. ఈ డిపాజిట్స్ చుట్టూ కూడా బ్యాక్టీరియా ఉండి, ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్, టాక్సిన్స్ వల్ల మనకి గమ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది నెమ్మదిగా క్రమేణా ఎముకని తినేస్తూ ఉంటుంది. ఏది? మన పన్ను వేరు చుట్టూ ఉండే ఎముకని తినేస్తూ ఉంటుంది. ఈ ఎముకని తినేసినప్పుడు ఎముక తగ్గుతుంది. ఎముక తగ్గినప్పుడు ఎముక మీదే చక్కగా ఖర్చుకొని మన చిగురు ఉంటుంది కాబట్టి ఈ చిగురు కూడా ఎముకతో పాటు తగ్గుతుంది. దానివల్ల చిగుళ్ళు కిందకి జారడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ప్రధాన సమస్య. సెకండ్ వచ్చేసి, మనకి తెలియకుండా మనము బ్రష్ చేసుకున్నప్పుడు సరైన విధానం మనం పాటించినట్లయితే హారిజెంటల్గా కానీ లేకపోతే బాగా విగరస్గా హారిజెంటల్గా బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలవకుండా మనం రోజు చిగురుని ఇరిటేట్ చేసేసి మనం పళ్ళు కట్ చేయడంతో పాటు చిగురు కూడా కిందకి వెళ్ళిపోయేటట్టుగా మనం చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ జెలస్ బ్రషింగ్. అంటే మనకు తెలియకుండా పళ్ళు బాగా క్లీన్ కావాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చేసేదే, కానీ మనకి చెడు జరుగుతుంది. దానివల్ల చిగురు జారిపోతూ ఉంటుంది. ఇది ప్రధానమైన 2 సమస్యలు చిగురు జారటానికి. సో ఫస్ట్ చెప్పుకున్న ప్రాబ్లంకి వచ్చేసి డాక్టర్ గారు చిగుళ్ళ స్పెషలిస్టు చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తారు. ఒకవేళ సెకండ్ చెప్పుకున్నట్టుగా ఓవర్ జెలస్ బ్రషింగ్ వల్ల అయితే ఫర్దర్గా ఇంకా కాకుండా మీకు బ్రషింగ్ టెక్నిక్, బ్రష్ ఇది మార్చడం ద్వారా మీకు ఫర్దర్గా చిగుళ్ళు జారకుండా చేసుకోవచ్చు.